హాయ్ అండి, నమస్తే. నేను మీ సింధుని. ఫ్యాషన్ బై సింధు ఛానల్ మీ అందరికీ స్వాగతం. ఇవాళ వీడియో స్టార్ట్ చేసే ముందు మీ అందరికి ఒక చిన్న అప్డేట్ చెప్పాలండి. నిన్న పోస్ట్ చేసిన గవ్వల రెసిపీలో ఇన్స్టెడ్ ఆఫ్ టెల్లింగ్ 250 ml నేను పొరపాటున 200 ml అని మీకు చెప్పాను. అలాగే కింద ఇంగ్లీష్ సబ్ టైటిల్స్ లో కూడా అలాగే మెన్షన్ చేశాను. యాక్చువల్లీ 200 ml ఆఫ్ ఆయిల్ అనేది మనం 1 kg పిండికి యూజ్ చేస్తాం. బట్ నేను ఓన్లీ 1/2 kg పిండి యూజ్ చేశాను కాబట్టి నేను 50 ml ఆఫ్ ఆయిల్ పోయటమే జరిగింది. బట్ పొరపాటున నేను 200 ml అనేది చెప్పాను. ఎందుకంటే నాకు కేజీ పిండికి 200 ml అనేది నాకు మైండ్లో అలా ఫిక్స్ అయిపోయి ఉంది కాబట్టి నేను అలా చెప్పాను. సో కైండ్లీ మేక్ ఎ నోట్ ఆన్ దట్. సో ఇవాళ రెసిపీ చూసేద్దామండి. ఇవాళ రెసిపీ ఈ చల్లటి మాన్సూన్ ఈవినింగ్స్ లో పర్ఫెక్ట్ గా సూట్ అయిపోయే ఎగ్ పకోడీ రెసిపీ, ఆర్ఎల్స్ ఎగ్ బజ్జీ అయినా పిలవచ్చు మీరు. ఈ రెసిపీ ప్రిపరేషన్ కోసం 4 eggs ని నేను బాగా హార్డ్ బాయిలింగ్ అనేది చేసుకున్నాను. అంటే బాయిలింగ్ అంటే నార్మల్ గా మనకి ఒక ఎగ్ బాయిల్ అవడానికి 15 to 16 minutes టైం అయితే సరిపోతుంది. ఇంకొక 3 to 4 minutes ఎక్కువసేపు బాయిల్ చేసుకుంటే అది హార్డ్ బాయిల్ అయిపోతుంది అనమాట. సో అలా బాయిల్ అయిపోయిన ఎగ్స్ కి పైన పెంకు మొత్తం రిమూవ్ చేసి ఈచ్ ఎగ్ ని 2 pieces ఆర్ఎల్స్ 4 slices లాగా కట్ చేసుకోండి. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్లోకి అరకప్పు శనగపిండి వేశాను. అలాగే ఒక 1/2 కప్పు బియ్య పిండి వేశాను. ఒక 1 teaspoon ఫ్రెష్ గా దంచుకున్నటువంటి అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 teaspoon ధనియాల పొడి, 1/2 teaspoon చాట్ మసాలా పొడి, 1/2 teaspoon చాట్ మసాలా పొడి, 1/2 teaspoon గరం మసాలా పొడి, టేస్ట్ కి సరిపడా సాల్ట్, 1 teaspoon కారం. ఈ ఇంగ్రీడియంట్స్ అన్ని కూడా స్పూన్ హెల్ప్ తో ఒకసారి బాగా కలుపుకోండి. కలుపుకున్న తర్వాత అవసరానికి తగినట్టు వాటర్ అనేది కొద్దిగా పోసుకుంటూ ఈ పిండి అనేది మనం బజ్జీలు వేసుకోవడానికి పిండి ఏ కన్సిస్టెన్సీలో అయితే కలుపుకుంటామో అంటే కొంచెం ఫ్లోయింగ్ కన్సిస్టెన్సీలో ఉండాలి, ఎట్ ద సేమ్ టైం సెమీ థిక్ గా ఉండాలి. సో అలా ఉండేటట్టు కలుపుకోండి. సో ఇలా కలుపుకున్న పిండి మిశ్రమంని మనం నానబెట్టాల్సిన అవసరం ఏమీ లేదు. ఇన్స్టెంట్ గా అప్పటికప్పుడు బజ్జీలు అనేవి ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఒక ప్లేట్ మీదకి పేపర్ నాప్కిన్స్ ఆర్ఎల్స్ టిష్యూస్ అనేది స్ప్రెడ్ చేసుకుని ఉంచుకోండి. కడాయిలోకి డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ అనేది పోసి ఆయిల్ బాగా హీట్ చేసుకుని ఫ్లేమ్ ని లోలోకి అడ్జస్ట్ చేసుకోండి. ఇప్పుడు ఇందాక కట్ చేసి పెట్టుకున్నటువంటి ఎగ్ స్లైసెస్ ని ఈ పిండి మిశ్రమంలోకి ముంచి ఎగ్ పీస్ మొత్తానికి కూడా ఆ పిండి మిశ్రమం అనేది బాగా కోట్ అయ్యేలాగా చూసుకుని వేడిగా ఉన్న ఆయిల్లోకి వేసేసి కేవలం మీడియం ఫ్లేమ్ లోనే ఫ్రై చేసుకోండి. మీరు ఫ్లేమ్ ని లోలో ఉంచేస్తే ఆయిల్ బాగా పీల్చేస్తే, హై ఫ్లేమ్ లో ఉంటే ఈ ఎగ్ పీసెస్ అనేది ఒక్కొక్కసారి పేలే ఛాన్సెస్ అనేది ఉంటుంది. సో కేవలం మీడియం ఫ్లేమ్ లోనే అటు ఇటు కూడా ఆయిల్లో అన్ని సైడ్స్ ఫ్లిప్ చేసుకుంటూ మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు కుక్ చేసుకోండి. ఇన్ కేస్ మీకు చేత్తో ఇలా ఎగ్ ని పిండిలో డిప్ చేసినప్పుడు పిండి కోట్ అవుతుందా లేదా అనే డౌట్ మీకు వస్తే స్పూన్ హెల్ప్ తో కూడా మీరు ఈ ఎగ్ పీస్ అనేది పిండి మిశ్రమంలోకి వేసి స్పూన్ తో ఆ పిండి అనేది యూనిఫామ్ గా కోట్ చేసి ఆయిల్లోకి డ్రాప్ చేయొచ్చు. సో మీ కన్వీనియన్స్ ని బట్టి ఐదర్ చేత్తో అయినా వేసుకోండి ఆర్ స్పూన్ తో అయినా వేసుకోండి. ఇన్ కేస్ మీరు ఎగ్స్ గనక హార్డ్ గా బాయిల్ చేయకపోతే, అంటే సాఫ్ట్ బాయిలింగ్ గనక చేసినట్టయితే మీరు ఎగ్స్ ని కట్ చేసినప్పుడు అది మెత్తగా ఉండి ఏ పార్ట్ కా పార్ట్ విడిపోతుంది. సో ఎగ్స్ ఇలాంటి రెసిపీస్ ప్రిపేర్ చేసేటప్పుడు ఖచ్చితంగా హార్డ్ బాయిలింగే చేయాలి. నాట్ ఓన్లీ ఎగ్ పకోడా అండి, ఎగ్ 65, ఎగ్ మంచూరియా, ఇలా ఏ రెసిపీస్ డీప్ ఫ్రై ఐటమ్స్ చేసేటప్పుడు ఎగ్స్ ని ఖచ్చితంగా హార్డ్ బాయిలింగ్ చేసుకోండి. సో ఇలా డీప్ ఫ్రై చేసుకున్న వీటిని ముందుగా రెడీ చేసి పెట్టుకున్నటువంటి పేపర్ నాప్కిన్ పెట్టుకున్న ప్లేట్ లోకి తీసుకోండి. దానివల్ల ఎక్సెస్ ఆయిల్ ఏమన్నా ఉంటే అదంతా కూడా అబ్జార్బ్ చేసేసుకుంటుంది. సో ఇలా ప్రిపేర్ చేసుకున్న వీటిని వేడివేడిగా ఉన్నప్పుడు టొమాటో కెచప్ ఆర్ఎల్స్ టొమాటో సాస్ తో మీ ఇంట్లో వాళ్ళకి సర్వ్ చేసి చూడండి. డెఫినెట్లీ అందరూ ఎంజాయ్ చేస్తారు. ఇది ఒక చాలా పర్ఫెక్ట్ స్నాక్ అని చెప్పొచ్చండి, ఎస్పెషల్లీ ఈ మాన్సూన్ సీజన్ లో. ఐ హోప్ ఈ రెసిపీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. డూ ట్రై దిస్ రెసిపీ అండ్ డూ షేర్ యువర్ ఫీడ్బ్యాక్ ఇన్ మై కమెంట్ సెక్షన్. రెసిపీ నచ్చితే వీడియోకి లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.